చాలా పెద్ద రిస్క్ అయింది అన్నారు కదా, అదేమన్నా దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఏమైంది అసలు? ఏం లేదు యాక్చువల్లీ ఏంటంటే మన వైవా హర్ష కొంచెం ఏ ట్రిప్ లో ఉన్నాడో తెలియదు కానీ ఆ తమ్మకు ఆ స్మెల్ వచ్చిందేమో తెలియదు కానీ మనం డ్రైవ్ చేసుకుంటూ అలా 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 వెళ్ళిపోయి నేను అనుపమ వెనకాల హ్యాంగ్ అవుతూ ఉన్నాం. దానికి మాకు సేఫ్టీ లేదు, 20-30 కిలోమీటర్స్ కదా అని, అతను 100 కిలోమీటర్స్ అలా వెళ్ళాడు ఆ ఫీల్డ్స్ మధ్యలో నుంచి. సో నేను అనుపమ ఆల్మోస్ట్ ఎగిరిపోయి, మీరు ఆ సినిమా చూడండి, అందరివాడు సినిమాలో సునీల్ ఉంటాడు చూసారండి, చిరంజీవి గారు బైక్ వెనకాల, లిటరలీ ఐఎమ్ నాట్ జోకింగ్. అసలు మీరు చెప్తుంటే నవ్వుతుంది, అదే ఊహించుకుంటే భయం వేస్తుంది. పడిపోతుంటే పాపం ఇట్ వాస్ వెరీ డేంజరస్. మళ్ళీ వాడు ఎందుకు ఆపాడో తెలియదు కానీ నేను అనుపమ ఇలా పట్టేసుకుని ఇలా మొత్తం అంతా తనకి చేతులు కొట్టుకుపోయాయి, బ్యాక్ కొట్టుకుపోయింది. బట్ దేవుడు ఉన్నాడు, అంతా మన మంచికే. ఇక్కడ నేను మీ ముందు ఎగ్జాక్ట్లీ నిజంగా. అండ్ తర్వాత అడిగారా కింద దిగి కొడదాం అనుకుంది అనుపమ, మనని కొట్టిన వేస్ట్ అని చెప్పి లైట్. ఓకే, అంటే ఈ మూవీలో అంటే మెయిన్ కృష్ణతత్వం గురించి ఉంది కాబట్టి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు. అవునండి. ఈ మూవీ కంటే పర్టికులర్ గా మూవీ భక్తి మీద సినిమాలు అంటే 100% ఈ మధ్య కొంచెం తగ్గాయండి. బికాస్ ఐఎమ్ ద వన్ హూ ఎంజాయ్డ్ అన్నమయ్య, భక్త రామదాస్, దేవుళ్ళు ఇలాంటి సినిమాలన్నీ, ఈవెన్ జగదేక వీరుడు అతిలోక సిద్ధర్లు కూడా ఒక చిన్న హనుమంతుడు ఇవన్నీ ఉంటాయండి. సో అలాంటి సినిమాలు వీఆర్ మిస్సింగ్ అనిపించింది. అండ్ ఐ హోప్ ఎవరైతే అలాంటి సినిమా మిస్ అవుతున్నారో మా సినిమాకి వచ్చేయండి, 100% మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, కార్తికేయ 2 మూవీ గురించి చాలా చాలా చెప్పారు మాకు. లాస్ట్ కామెడీ ఎలా ఉంది ఈ మూవీలో? మీకు కనపట్లేదా శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, ప్రవీణ్, మళ్ళీ అనుపమ ఫన్నీ క్యారెక్టర్, నాలో చిన్న కామెడీ ఉంటుంది. ఓకే, చూసారా? కామెడీ కూడా చాలా వరకు. సెకండ్ హాఫ్ లో ఒక ఎంటైర్ ఎపిసోడ్ 5 minutes మీరు 100% అవుతూనే ఉంటారు. సో విల్ ఎంజాయ్ దట్. ఓకే, ఈగర్లీ వెయిటింగ్ అండి 13th ఆగస్ట్ గురించి. ఈ మూవీ డెఫినెట్ గా చాలా హిట్ అవుతుంది. మళ్ళీ మేము మిమ్మల్ని కలుస్తాము. లాస్ట్ గా ఏం చెప్తారు మీరు కార్తికేయ 2 మూవీ ఆడియన్స్ కి? కార్తికేయ 2 మూవీ ఒక కృష్ణుడి మీద భక్తితో జాగ్రత్తగా మంచి రీసెర్చ్ చేసి ఒక మంచి కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చాం. ఐ హోప్ మీరు ఇది థియేటర్స్లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాము. అండ్ టికెట్ రేట్స్ కూడా ఈ మధ్య ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ టికెట్ రేట్స్, మినిమల్ టికెట్ రేట్స్ అండి. సో మన పాతకాలంలో ఎలా ఉండేవి టికెట్ రేట్స్ అలాగే రేట్తో. సో థియేటర్కి రండి, ఇట్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ కార్తికేయ 2 on August 13th. మధ్యలో పాతకాలం అన్నారు కదా, పాతకాలం అంటే తగ్గుతాయా మళ్ళీ? అదే పాతకాలం అది కాదండి, మనం అందరం వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళగలిగేలా. రైట్ అండి. మొత్తానికి కార్తికేయ 2 మూవీ గురించి కార్తికేయ డాక్టర్ నిఖిల్ తో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్ టు సాక్షి.